నమస్కారం వ్యూవర్స్. భగవంతుని వివిధ రూపాలు. ఒక వ్యక్తి తాను ఉద్యోగం చేస్తున్న కార్యాలయానికి షర్టు, ప్యాంటు, నెక్ టై ధరించి వెళ్తూ ఉంటే అతని స్నేహితుడు చూసి అతనిని మెచ్చుకుంటూ, "ఈ దుస్తులలో నీవు చాలా బాగున్నావు. మీ సంస్థ అమ్మకాలను పర్యవేక్షించే అధికారిగా నీకివే సరి అయిన దుస్తులు" అన్నాడు. ఆనాటి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ధోవతిని ధరించి విష్ణు సహస్రనామాలను పఠిస్తుంటే మరొక స్నేహితుడు చూసి ఇలా అన్నాడు, "నీ ఉద్యోగం కోసం వెళ్తున్నప్పుడు ఆంగ్లేయుని వలె వేషం వేసుకోవటం తప్పు కాదు, కానీ ఈ ధోవతిలోనే నీవు బాగుంటావు. ఇలా నిన్ను చూడటమే నాకిష్టం." ఈ కథ మనకొక విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒకే వ్యక్తి భిన్న దుస్తులలో భిన్న వ్యక్తులకు సంతోషాన్ని కలుగజేస్తాడు. పరమాత్మకు రూపం లేదు, కానీ తన భక్తుల కోసం వివిధ రూపాలను ధరిస్తాడు. ఆ పరమాత్మ భిన్న అవతారాలను పురాణాలు వర్ణిస్తాయి. శాస్త్రాలు వర్ణించిన శివ, విష్ణు మొదలైన రూపాలకు ప్రత్యేకమైన అంతరార్థాలున్నాయి. ఉదాహరణకు శివునికి 10 చేతులు, కింద పైదిక్కులతో సహా 10 దిక్కులను సూచిస్తూ భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని మనకు చెప్తున్నాయి. శివుడు త్రినేత్రునిగా మనకు తెలుసు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఆ 3 నేత్రాలు. శివుని మకుటములో చంద్రుడున్నాడు. చంద్రుడు జ్ఞానానికి ప్రతీక. తన జటాజూటములో చంద్రుణ్ణి ధరించాడంటే శివుడు శుద్ధ జ్ఞానస్వరూపుడని అర్థం. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు. ఆయన వినా ఏమీ లేదు అన్నదే పురాణాల వర్ణనల అంతరార్థం. జై సాయిరామ్.